Good morning, students. So last time we have discussed regarding entity relation or ER model. Okay, now today I am going to continue with the other topics related to ER model. So please recall, మీకు ఈ టాపిక్ అర్థం కావాలంటే నెక్స్ట్ టాపిక్స్ మీకు should recall the definitions. Okay, ER model basic consists of entities, one or more entities, ఒకటి కాదు, one or more entities, and there is association between the two entities. వాళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ ఉంటుంది కదా, and attributes are there in the entity relationship model. Okay, next constraints అనేవి కూడా ఉంటాయి స్టార్టింగ్లో చూడండి. constraints also will be there. Okay, right. So while going for the diagram, okay, diagram ఎలా చూపిస్తారు? The diagram, the entities in according to UML, the entities are placed as rectangles. The name of the entity will be placed labeled on the rectangle box. Beneath the rectangle box, the attributes of the entity will be placed. Between any two entities, the relationship will be shown with the proper diagram. So if it is single relationship, unary relationship, no special box, only the line will be drawn between the entities and the name of the relationship will be labeled or will be placed on the relationship. Okay, na? So this is the topic regarding entity, attributes and relationship. Entities, two entities ఉంటాయి జనరల్గా, బైనరీ రిలేషన్షిప్స్ ఉంటాయి, టెర్నరీ, క్వార్డినరీ. లాస్ట్ టైం చూడండి డయాగ్రామ్స్లో డెఫినేషన్లో. అండ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? The behavior of the entities will be recorded in the database with the attributes. Student అనే entity తీసుకోండి. మన ఎగ్జాంపుల్ లాస్ట్ టైం క్లాస్లో చెప్పింది. స్టూడెంట్ ఎంటిటీస్ ఏంటి? స్టూడెంట్ నేమ్ ఉంటుంది, రూల్ నెంబర్, కోర్స్, ఓకేనా, సబ్జెక్ట్ 1 marks, సబ్జెక్ట్ 2 marks, టోటల్, యావరేజ్, గ్రేడ్ అండ్ సో ఆన్. ఇఫ్ కాలేజ్ is the entity, కాలేజ్, regarding college, the data will be stored. College గురించి ఎలా స్టోర్ చేయొచ్చు? డేటాబేస్ డేటా, కాలేజ్ ఐడి, కాలేజ్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. సో అవర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ హోమ్. స్టాఫ్ ఎంటిటీ ఉంది కదా, బ్రాంచ్ ఎంటిటీ ఆర్ ఎంటిటీ టైప్. ఓకే, బ్రాంచ్ ఎంటిటీ టైప్, బ్రాంచ్ నేమ్, బ్రాంచ్ నెంబర్, ఓకేనా, అడ్రస్, టెలిఫోన్ నెంబర్ ఆర్ ద అట్రిబ్యూట్స్. అలానే స్టాఫ్ అట్రిబ్యూట్, స్టాఫ్ ఎంటిటీకి ఏంటి? స్టాఫ్ ఐడి, స్టాఫ్ నేమ్, పొజిషన్, డిజిగ్నేషన్, పొజిషన్ మీన్స్, ఓకే, salary, address, telephone number. So these are the attributes. Attributes are placed inside the rectangle boxes of entities. పైననేమో రైట్ పేరు ఉంటుంది, కిందనేమో రైట్. చూడండి డయాగ్రామ్ చూపిస్తాను నేను. ఓకే, సో హియర్ we have one entity. Enter the newspaper entity ఉంది. Sorry, I will zoom. Okay, now you can see newspaper entity ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్పేపర్ నేమ్ అనేది అట్రిబ్యూట్, అడ్వర్టైజెస్ అనేది రిలేషన్షిప్, ప్రాపర్టీ ఫర్ రెంట్ ఈజ్ ద ఎంటిటీ, ప్రాపర్టీ నెంబర్ ఈజ్ ద అట్రిబ్యూట్. ఓకే, సో లైక్ this is regarding ER model. Okay, సో ఈ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ టాపిక్స్. ఈరోజు చెప్పే టాపిక్స్ ఏంటంటే అట్రిబ్యూట్స్ ఆన్ రిలేషన్షిప్స్, కన్స్ట్రైంట్స్ ఆన్ ద ER మోడల్, ప్రాబ్లమ్స్ విత్ ద ER మోడల్. ఓకేనా, ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే, బట్ ER మోడల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని టాపిక్ మొత్తం ఒకటి, ఆ డెఫినేషన్ అన్ని రాయాలి. ER మోడల్ గురించి రాయమంటే, లేదా ఇండివిజువల్ డెఫినేషన్స్. సరే, టుడేస్ టాపిక్ ఈజ్ అట్రిబ్యూట్స్ ఆన్ రిలేషన్షిప్స్. నెక్స్ట్ కన్స్ట్రైంట్స్ చెప్తా, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ విత్ ER మోడల్ చెప్తా. ఓకేనా, so right, so we'll continue attributes on relationships, next topic. Okay, so please wait. Sure, attributes on relationships topic. Okay, so sure, a relationship type that associate entities can also have attributes similar to those of entity type. Normally entity type ఉంది కదా, దీనికి attributes ఇక్కడ ఉంటాయి. ఇది attribute. న్యూస్ పేపర్ నేమ్ అనేది అట్రిబ్యూట్. ఫర్ విచ్ ఎంటిటీ? న్యూస్ పేపర్ ఎంటిటీ. ఇక్కడ ఒక ఎంటిటీ నుంచి చూడండి, ప్రాపర్టీ ఫర్ రెంట్లో ప్రాపర్టీ నెంబర్ ఈజ్ ద అట్రిబ్యూట్. సో సిమిలర్లీ రిలేషన్షిప్ టైప్ అంటే రిలేషన్షిప్ ఆల్సో మే హ్యావ్ ద attributes. Okay, for example, consider the relationship
అడ్వర్టైజెస్. ఈ డయాగ్రామ్ చూడండి, అడ్వర్టైజెస్ అనేది ఒక రిలేషన్షిప్ అమాంగ్ ద 2 entities. ఓకేనా. సో ఇక్కడ దీని యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అంటే, న్యూస్ పేపర్లో యాడ్స్ ఇస్తుంటాం కదా మనం. న్యూస్ పేపర్ విల్ హ్యావ్ ద యాడ్స్. ఈనాడు ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ద డ్రీమ్ హోమ్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు గివ్ ద ప్రాపర్టీ డీటెయిల్స్. ఓకే, మరి నా ప్రాపర్టీ వాళ్ళు ఏం యాడ్ ఇచ్చారు అనేది ఎలా తెలుస్తుంది నాకు? దే విల్ షో లైక్ దిస్. ఏంటి? డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కాస్ట్. దానికి ఎంత కాస్ట్ అయింది దాంట్లో డిడక్ట్ చేసుకుంటాడు నాకు ఇచ్చే అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో అడ్వర్టైజెస్ అనే ఎంటిటీ ఇక్కడ ఏముంది? అడ్వర్టైజెస్ అనే రిలేషన్షిప్కి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్, కాస్ట్ కింద బాక్స్లో ఉన్నాయి కదా అట్రిబ్యూట్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్స్ ఇక్కడ రాస్తారు. అలానే రిలేషన్షిప్ యొక్క అట్రిబ్యూట్ ఎలా రాస్తారు? డయాగ్రామ్లో డాటెడ్ లైన్ తీసుకుంటారు, డాటెడ్ లైన్ అండ్ సేమ్ రెక్టాంగిల్ బాక్స్ ఈజ్ టేకెన్ అండ్ ఎంటిటీ కాదు కాబట్టి పైన ఏం రాయలేదు, కింద డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ కాస్ట్. ఓకేనా. సో క్లియర్గా ఉంది ఇక్కడ. అదే ఇది అర్థమైతే డయాగ్రామ్ ఇక్కడ టాపిక్ అవుతుంది. డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇది, కాస్ట్. For what? These are the attributes for the advertisers. Newspaper advertises property for rent. Okay, so attributes on relationship kada. So advertiser relationship kuda ikkada undi. So conclusion enti ante, so along with the entities, relationships also may be there in the ER diagram. Okay na. So దాంట్లో క్లియర్ ఇచ్చాము. డయాగ్రామ్ ఎలా చూపించాలి కూడా చెప్పి డాటెడ్ లైన్ తీసుకుంటారు. సో సేమ్ ఇట్ ఈస్ గివెన్. ఓకే, one more example also given here. Staff and entity undi, branch, staff entity, branch entity. వీళ్ళ మధ్య మేనేజర్స్ అనే ఒక రిలేషన్షిప్ కూడా. మేనేజర్ స్టార్ట్ డేట్, బోనస్. ఓకేనా. సో ద స్టాఫ్ ఈజ్ గోయింగ్ టు మేనేజ్ ద బ్రాంచ్, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ అట్రిబ్యూట్స్. సో మేనేజర్స్ అనే అట్రిబ్యూట్, మేనేజర్స్ అనే రిలేషన్షిప్ కూడా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ద రిలేషన్షిప్ ఎంటిటీస్ 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, క్లియర్గా ఉంది నోట్స్. Right, so that is the topic, attributes on relationships. Okay na. And I'll go with the next topic. Second topic nanu structural constraints. Many times we discuss in the class structure, constraint enti condition, rule enforced on the database. అది ఎంట్రీ కావచ్చు, డొమైన్ కావచ్చు. డొమైన్ కన్స్ట్రెంట్స్ అంటారు, ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ అంటారు. ఓకేనా. సో ఈఆర్ డయాగ్రామ్లో కూడా కన్స్ట్రెంట్ చూపిస్తారు. ఓకే, ఏంటి కన్స్ట్రెంట్స్ అంటే కండిషన్ అంటారు నార్మల్ ఫామ్లో. సరే, స్ట్రక్చరల్ కన్స్ట్రెంట్స్ ఆన్ ఈఆర్ మోడల్ టాపిక్. నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మల్టిప్లిసిటీ, కార్డినాలిటీ, పార్టిసిపేషన్ 3 డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. చాలా ఈజీ ఇది కూడా, కాకపోతే డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకేనా. కింద ఒక డయాగ్రామ్ కూడా ఇచ్చాను దాంట్లో. రైట్, క్లియర్గా అర్థం చేసుకోండి. స్ట్రక్చరల్ కన్స్ట్రెంట్స్. ద కన్స్ట్రెంట్స్ మే బి ప్లేస్డ్ ఆన్ ఎంటిటీ టైప్స్ దట్ పార్టిసిపేట్ ఇన్ ద రిలేషన్షిప్. సో ఈఆర్ మోడల్ ఇంకొక కొత్త టాపిక్ వచ్చేసి మనకి ఏంటి? ఈఆర్ మోడల్లో ఎంటిటీస్ ఉంటాయి, అట్రిబ్యూట్స్ ఉంటాయి, రిలేషన్షిప్స్ ఉంటాయి. రిలేషన్షిప్స్ మే ఆల్సో హ్యావ్ అట్రిబ్యూట్స్ అన్నా. ఇప్పుడు కన్స్ట్రెంట్స్, కండిషన్స్ కూడా చూపించచ్చు. రైట్, ఏంటి ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ కన్స్ట్రెంట్స్ ఇంక్లూడ్? ఓకేనా. రిక్వైర్మెంట్ దట్ ఏ ప్రాపర్టీ ఫర్ రెంట్ మస్ట్ హ్యావ్ ఏ ఓనర్ అండ్ ఈచ్ బ్రాంచ్ మస్ట్ హ్యావ్ ఏ స్టాఫ్. కన్స్ట్రెంట్కి ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని చెప్తున్నాం ఇక్కడ. ఏంటి? ప్రతి ప్రాపర్టీ వేరే కంపెనీ వాళ్ళు మనకి ఇస్తున్నారంటే దానికి ఒక ఓనర్ ఉండాలి కంపల్సరీగా. తర్వాత ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, దాంట్లో కనీసం ఒక స్టాఫ్ మెంబర్ అని ఉండాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అడుగుతారు కస్టమర్స్. సో లైక్ అదొక కన్స్ట్రెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 1 స్టాఫ్ ఉండాలి. ప్రతి ప్రాపర్టీకి ఓనర్ ఉండాలి. అది ఫ్లాట్ కావచ్చు, లేదా అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఓపెన్ ఫ్లాట్ కావచ్చు, లైక్ దట్. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కన్స్ట్రెంట్ అనేది. సరే, ద మెయిన్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్. మరి ఈఆర్ డయాగ్రామ్లో ఉండే కన్స్ట్రెంట్స్ ఏంటి? ద మెయిన్ టైప్ ఆఫ్ కన్స్ట్రెంట్స్ ఆర్ రిలేషన్షిప్ ఇస్ కాల్డ్ మల్టిప్లిసిటీ. సో మెయిన్గా ఉండేది మల్టిప్లిసిటీ. మల్టిప్లిసిటీ అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి, క్లియర్గా ఉంది. ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అకరెన్సెస్. ఓకే, ద నెంబర్ ఆఫ్ possible occurrences of an entity type with another entity type through a particular relationship. లేదా రేంజ్ బ్రాకెట్లో అంటే 2 ఎంటిటీస్ మధ్య. ఇంత డయాగ్రామ్లో మనకి న్యూస్ పేపర్ అక్కడ అనుకున్నాం కదా, ఆ రెండింటి మధ్య రైట్ రిలేషన్షిప్ ఉంది కదా. ఆ రిలేషన్షిప్లో లెఫ్ట్ సైడ్లో ఎంటిటీ ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు, రైట్ సైడ్లో ఎంటిటీలో ఎంతమంది ఆ రిలేషన్షిప్స్లో పార్టిసిపేట్ అవుతున్నారు. హౌ మెనీ ఎంటిటీ అకరెన్సెస్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ద రైట్ హ్యాండ్ సైడ్ అనేది మల్టిప్లిసిటీ చెప్తుంది. మళ్ళీ చూడండి, ద నెంబర్ ఆఫ్ పాసిబుల్ అకరెన్సెస్ ఆఫ్ ఎంటిటీ టైప్ విత్ అనదర్ ఎంటిటీ టైప్ త్రూ పర్టికులర్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్లో
మనకి 2 ఎంటిటీస్ కావాలి. స్టాఫ్, మేనేజర్స్, బ్రాంచ్ అన్నాం కదా. సో ఎంతమంది స్టాఫ్, మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత, ఓకే. బ్రాంచ్లో ఎన్ని బ్రాంచెస్, మినిమం బ్రాంచెస్ ఎన్ని, మ్యాక్సిమం బ్రాంచెస్ ఎన్ని చూపిస్తాం. అది మల్టిప్లిసిటీ, ఓకేనా. సరే, మల్టిప్లిసిటీ ఇంకా కింద డయాగ్రామ్ క్లియర్గా ఉంటుంది. మల్టిప్లిసిటీ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ 2 సపరేట్ కన్స్ట్రెయింట్స్. మళ్ళీ దీన్ని అర్థం చేసుకోండి, 2 కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఏంటి అన్నది ఒక ఫార్ములా వచ్చి చూడండి. మల్టిప్లిసిటీ ఈజ్ ఈక్వల్స్ టు కార్డినాలిటీ ప్లస్ పార్టిసిపేషన్, ఓకేనా. మల్టిప్లిసిటీ అర్థం కావాలంటే ఏంటి, కార్డినాలిటీ తెలవాలి, పార్టిసిపేషన్. సరే, కార్డినాలిటీ అంటే ఏంటి, కార్డినల్ denotes the maximum number of possible relationship occurrences in which a certain entity can be participates. ఇది ఏం డినోట్ చేస్తుంది, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్, ఓకేనా. అంటే ఎంతమంది మ్యాక్సిమం స్టాఫ్ ఎంటిటీలో హౌ మెనీ నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం స్టాఫ్ ఆర్ వర్కింగ్ ఫర్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, లేదా బ్రాంచ్లో ఎంతమంది స్టాఫ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టాఫ్స్ ఆఫ్ మ్యాక్సిమం ఆర్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ బ్రాంచెస్. ఓకే, 10 మంది పనిచేస్తున్నారు, ఓకేనా, 5 బ్రాంచెస్లో ఫర్ ఎగ్జాంపుల్. సో కార్డినాలిటీ మ్యాక్సిమం నెంబర్ చెప్తుంది దేంట్లో, మల్టిప్లిసిటీలో. పార్టిసిపేషన్ అనేది రివర్స్, దానికి ఏంటి, డినోట్స్ ఇఫ్ ఆల్ ఆర్ ఓన్లీ సమ్ ఎంటిటీ అకరెన్స్ పార్టిసిపేట్ ఇన్ ఏ రిలేషన్షిప్, ఓకేనా. సో పార్టిసిపేషన్ ఏం చెప్తుంది, అట్లీస్ట్ కనీసం ఒకరైనా పార్టిసిపేట్ అవుతున్నారా, 0 0 ఆర్ 1 అని చెప్తుంది. కార్డినాలిటీ ఏం చెప్తుంది, మ్యాక్సిమం చెప్తుంది, మెనీ అని చెప్తుంది, ఓకేనా. సార్ మాకు ఇది అర్థం కాలేదు అంటే ఇక్కడ క్లియర్గా ఉంది డయాగ్రామ్ చూడండి. ఇది డయాగ్రామ్. ఫస్ట్ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మీరు డెఫినేషన్, ఓకేనా, అర్థం చేయొచ్చు, ఓకేనా. ఇక్కడ 2 ఎంటిటీస్ ఉన్నాయి, స్టాఫ్ ఎంటిటీ, ల్యాప్టాప్ ఎంటిటీ ఉంది. సరే, మన బుక్లో కాదు, అదర్ ఎగ్జాంపుల్. స్టాఫ్, ఓకేనా, పక్కన చూడండి 1:1 రాసారు, 1.1 ఉంటుంది, ఇక్కడ 0.1 ఉంది, ఓకేనా. సరే, రౌండ్ చేసింది అక్కడ. ఈ 3 ఎంటిటీస్లో 0 చూడండి, 0.1 కనబడుతుంది కదా, ఇది మల్టిప్లిసిటీ యాక్చువల్గా. సో 0.1 ప్రతి డయాగ్రామ్లో ఉంటుంది. డయాగ్రామ్లో 2 ఎంటిటీస్ పైన ఉంటుంది. 0.1 అంటే ఏంటి, 0.1 అంటే మినిమం ఆఫ్ 0, ఓకేనా. 0 ల్యాప్టాప్స్ ఉన్నాయి అంటే ప్రతి ఎంప్లాయీ ల్యాప్టాప్ ఉండొచ్చు, ఉండకపోతుండొచ్చు, లేదా కనీసం ఒక ల్యాప్టాప్ అని ఉంటుంది. ఎవరికి, స్టాఫ్కి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. సరే, ఇప్పుడు మల్టిప్లిసిటీ అనేది కావాలి కాబట్టి మల్టిప్లిసిటీ అంటే ఏంటి, ఇక్కడ మొత్తం 0.1, ఓకేనా. ఐ థింక్ అది స్టార్ అనుకుంటా, ఒక స్టార్, 0.1 స్టార్, అది అంటే 0 ఆర్ మెనీ అంటారు కార్డినాలిటీ, మల్టిప్లిసిటీ. సారీ, 0 అనేది ఏంటి, ఎంతమంది పార్టిసిపేట్ అవుతుంది మినిమంగా, పార్టిసిపేషన్ 0, ప్రతి ఎంప్లాయీకి ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినప్పుడు. తర్వాత కార్డినాలిటీ ఎక్కడ చూపిస్తున్నాడు, స్టార్ దగ్గర కార్డినాలిటీ, 0 దగ్గర పార్టిసిపేషన్. సో మినిమం నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్ ఆఫ్ ల్యాప్టాప్ టైప్ ఈస్ 0, మ్యాక్సిమం నెంబర్ ఈస్ కార్డినాలిటీ, ఓకేనా. సో 0 ప్లేస్లో కొన్నిసార్లు 1 ఉంటుంది, 1 too many, కనీసం ఒక ల్యాప్టాప్ అని ఉండొచ్చు, ఒకరికి 2 ల్యాప్టాప్స్ ఉండొచ్చు, ఫ్రెండ్ ఉండొచ్చు, ఓకేనా. వాళ్ళ ఇంట్లో వైఫ్ హస్బెండ్ ఇద్దరికి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇలా ఈ 1 to 1 అని ఉంది కదా, ఇది మల్టిప్లిసిటీ. ఇక్కడ 0 to many అనేది పార్టిసిపేషన్, ఓకేనా. కింద చూపిస్తాయి ఎన్ని రకాలు ఉంటుంది మల్టిప్లిసిటీ అనేది. కార్డినాలిటీ అంటే ఈ డయాగ్రామ్ వేసుకోండి, 3 అర్థమైతే మీకు ఇది అర్థమైపోయినట్టే, ఓకేనా. ఇది ఏంటి యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఏంటి, 1 స్టాఫ్ మెంబర్ కెన్ బీ దేర్ వితౌట్ హ్యావింగ్ ఏ ల్యాప్టాప్. పార్టిసిపేషన్ 0 అన్నాం కదా, అది పార్టిసిపేషన్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, మినిమంగా 0. ఎవరు అంటే ద స్టాఫ్ మే హ్యావ్ వితౌట్ ల్యాప్టాప్ ఆల్సో, అండ్ అట్ మోస్ట్ కెన్ హ్యావ్ మెనీ ల్యాప్టాప్స్. సో మెనీ అనేది కార్డినాలిటీ. డయాగ్రామ్ మళ్ళీ చూడండి, ఆ డయాగ్రామ్ అర్థం చేసుకోండి, ఓకేనా. సో దిస్ ఈస్ కార్డినాలిటీ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మల్టిప్లిసిటీ. సరే, కార్డినాలిటీ ఎన్ని రకాలుగా ఉంటుంది, లేదా మల్టిప్లిసిటీ కార్డినాలిటీ దాదాపు 2 ఒకటే, బట్ మల్టిప్లిసిటీ చూపించడానికి కార్డినాలిటీ అండ్ పార్టిసిపేషన్ వాడతారు. 1 to 1 ఉంటుంది, 1.1, 1 star 1 ఇలా కూడా రాస్తారు, డాట్ రాసినా పర్లేదు, 2 టైప్స్ రాయొచ్చు, ఓకేనా. కోలన్ ఉంది ఇక్కడ, 1 to 1, 1 to many, మెనీ అంటే స్టార్, మెనీ టు మెనీ, ఓకేనా. సరే, మన డ్రీమ్ హోమ్లో ఎలా పార్టిసిపేట్ చేస్తాం, మల్టిప్లిసిటీ ఎలా ఉంటుంది, మన పెద్ద డయాగ్రామ్ ఉంది కదా. ఏ మెంబర్ ఆఫ్ స్టాఫ్ మేనేజ్ 1 బ్రాంచ్, 1 to 1, ఒక స్టాఫ్ ఒక బ్రాంచ్ మేనేజ్ చేస్తాడు. ఏ మెంబర్ ఆఫ్ స్టాఫ్ ఓవర్సీస్ ప్రాపర్టీస్ ఫర్ రెంట్, మెనీ ప్రాపర్టీస్,
ఓకేనా, మెనీ ప్రాపర్టీస్ చూపించచ్చు ఒకటి. ఓకే, నెక్స్ట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్ ప్రాపర్టీస్. ఓకేనా, న్యూస్ పేపర్ మనదే కాదు, వేరే వేరే కంపెనీస్ యాడ్ ఉంటుంది లేదా డిఫరెంట్ కస్టమర్స్ యాడ్స్ని వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఓకే, సో మల్టిప్లిసిటీ ఆర్ కార్డినాలిటీ విల్ బి గివెన్ లైక్ దిస్. ఓకేనా, సో కార్డినాలిటీ ఆఫ్ బైనరీ రిలేషన్షిప్స్ లేదా ఆ కార్డినల్ ప్లేస్లో మీరు మల్టిప్లిసిటీ రాసినా కూడా అర్థమవుతుంది. రైట్, సో ఇది టాపిక్ మల్టిప్లిసిటీ ఆర్ కన్స్ట్రైన్స్ ఆన్ ఈఆర్ మోడల్. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, మల్టిప్లిసిటీ చూపించాలంటేనే కార్డినాలిటీ పార్ట్స్ రెండు ఉంటేనే మల్టిప్లిసిటీ ఉంటుంది. మల్టిప్లిసిటీ ఎక్కడ ప్లే చేస్తారు డయాగ్రామ్లో అంటే, సో డయాగ్రామ్లో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చా కాబట్టి మళ్ళీ ఇవ్వలే నేను. డయాగ్రామ్లో ఆల్రెడీ ఇచ్చాము, ఇక్కడ పక్కన రాస్తారు 1-1 1 డాట్ డాట్ కానీ 1 కోలన్ 1 అని కూడా రాయొచ్చు. 0 డాట్ డాట్ స్టార్ 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 డాట్ డాట్ స్టార్. ఇది మల్టిప్లిసిటీ. మల్టిప్లిసిటీలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ పార్టిసిపేషన్ అంటారు, సెకండ్ పార్ట్ కార్డినాలిటీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ పార్ట్ మినిమం ఎంతమంది పాల్గొంటున్నారు, పార్టిసిపేషన్ 1. ఇక్కడ మ్యాక్సిమం ఎంత, 1. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ రెండింటిలో 1, ఈ ఎగ్జాంపుల్ 1 మెనీ వచ్చింది, 0 మెనీ వచ్చింది. ఓకే, సో మల్టిప్లిసిటీ అంటే కార్డినాలిటీ అండ్ ప్లస్ పార్టిసిపేషన్ కలిపితే. సో ఇన్ని రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. 1 to 1, 1 to many. మీరు డాట్ రాసినా పర్లేదు, కోలన్ రాసినా పర్లేదు, రెండు సేమే. మీకు ఒక కన్ఫ్యూజ్ అవుతుందంటే అక్కడ కోలన్ తీసి 1 డాట్ డాట్ 1 పెట్టుకోండి, 1 డాట్ డాట్ స్టార్ స్టార్ డాట్ డాట్ స్టార్ పెట్టుకోండి. ఓకే, ద లాస్ట్ టాపిక్ రైట్, ఇది చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే ప్రాబ్లమ్స్ విత్ ఈఆర్ మోడల్. ఇది షార్ట్ బిట్కి రావచ్చు, జనరల్గా ఎస్ఎల్ కూడా అడగవచ్చు, బట్ రెఫర్ ఫర్ షార్ట్ బిట్. ప్రాబ్లమ్స్ విత్ ఈఆర్ మోడల్. ఓకేనా, ఈఆర్ మోడలే రైట్ క్లియర్గా ఉంటుంది అనుకున్నాం ఇంతసేపు మనం, క్లియర్. బట్ దేర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్ విత్ ఈఆర్ మోడల్ ఆల్సో. ఏంటి సార్ ప్రాబ్లమ్స్? Some problems may arise when creating an ER model. These problems are referred as connection traps. అంటే ఎంటిటీస్ చూపించేటప్పుడు కొంత డేటా మిస్ అవుతుంది, అంటే రీడబిలిటీ మిస్ అవుతుంది, దాన్ని ఇక్కడ కనెక్షన్ ట్రాప్ అంటారు. సో కనెక్షన్ ట్రాప్ నార్మల్లీ అక్కర్ డ్యూ టు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలేషన్షిప్ చూపించేటప్పుడు మనం ఎంటిటీస్ మధ్య, ఇక్కడ చూడండి 3 ఎంటిటీస్ మధ్య రిలేషన్షిప్ చూపించబడింది. సో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల ఎర్రర్స్ వస్తాయి. అంటే ఈ ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే స్టాఫ్ డివిజన్ బ్రాంచ్ కింద డయాగ్రామ్ ఉంది కదా, స్టాఫ్ డివిజన్ బ్రాంచ్ మధ్యన ఆ అసోసియేషన్ కరెక్ట్గా చూపించకపోతే మనకు డేటా రీడబిలిటీ ప్రాబ్లం వస్తుంది. డేటా స్టోర్ చేయలేము మనం, లేదా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో రాదు. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. దేర్ ఆర్ 2 types ఆఫ్ ట్రాప్స్ కాల్డ్ ఫ్యాన్ ట్రాప్స్ అండ్ దీని ఖజమ్ అంటారు. ఖజమ్ ట్రాప్, చజమ్ కాదు, ఖజమ్ ట్రాప్. ఫ్యాన్ ట్రాప్ అండ్ ఖజమ్ ట్రాప్. సరే, ఫ్యాన్ ట్రాప్ అంటే ఏంటి? చాలా ఈజీగా ఉంటుంది. 2 చోట్ల ఎగ్జాంపుల్ రాయాలి, మీకు వేరే అర్థం కాదు మీకు. ఓకే, ఏ ఫ్యాన్ ట్రాప్ మే ఎగ్జిస్ట్ వేర్ 2 or more 1 to many relationships ఫ్యాన్ అవుట్ ఫ్రమ్ ద సేమ్ ఎంటిటీ. సో బయటకు వస్తుంది, ఇలా చూపిస్తే ఫ్యాన్ అవుట్ అంటే కనుక. ఇప్పుడు ఈ 2 సేమ్ అనిపిస్తాయి మీకు, ట్రాప్స్ కానీ వేరువేరుగా ఉంటాయి. సో ఫ్యాన్ ట్రాప్ ఈజ్ డీల్ విత్ ద మిడిల్ ఎంటిటీ. ఇక్కడ 3 entities ఉన్నాయన్నా, ఎంటిటీ టైప్స్. Division is participating with the entities. Branch with a relation operates. Division entities having a relationship has with the staff. ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఇలా ఉన్న ఎంటిటీని ఫ్యాన్ ట్రాప్ అంటారు. ఓకేనా, సో నెక్స్ట్ డయాగ్రామ్లో 3 ఉంటాయి కానీ వేరే రకంగా ఉంటుంది, ఏంటి రిలేషన్షిప్ చూపించేది. సరే, ద ఫ్యాన్ ట్రాప్ చూడండి, 1 to many ఇక్కడ ఉంది, ఇక్కడ 1 to many ఉంది కదా, ఇలాంటి టైప్లో ఈ ఫ్యాన్ ట్రాప్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాడు. ఏంటి? సో 6nd లైన్లో ఉంది, అదే ఫ్యాన్ ట్రాప్ అంటే. వేరే మోడల్ రిప్రజెంట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎంటిటీ టైప్స్. ఈ డయాగ్రామ్ ఉంది కదా, ఇది రిలేషన్షిప్ చూపిస్తుంది ఈఆర్ మోడల్. బట్ ద పాత్వే బిట్వీన్ సర్టన్ ఎంటిటీ అకరెన్సెస్ అంబిగ్వస్. ఇప్పుడు యూ టేక్ వన్ ఆఫ్ ద స్టాఫ్, వన్ ఆఫ్ ద బ్రాంచ్. ఓకే, దేర్ విల్ బి సమ్ అంబిగ్విటీ, కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏంటి కన్ఫ్యూజన్? కింద ఇచ్చారు చూడండి. The above model represents that the facts that a single division operates 1 or more branches and has one or more staff. Okay, diagram ప్రకారం ఏముంది? 1 or more branches ఉంటాయి కంపెనీకి. ఓకేనా, స్టాఫ్ మెంబర్స్ కూడా 1 or more ఉంటారని చెప్తున్నాం. ఓకే, రైట్. కింద however a problem arises, ఇది మన ఈ ఫ్యాన్ ట్రాప్. ఏంటి? when we want to know which members of staff works a particular branch.
ఓకేనా. సో స్టాఫ్ డివిజన్ అంటే ఏంటి, మళ్ళీ వాడు మేనేజరా, అసిస్టెంటా, లేకపోతే బ్రాంచ్ మేనేజరా, హెడ్ మేనేజరా, లేకుంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్, అట్లా డివిజన్ అంటే. రైట్. సో ఏ స్టాఫ్ ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏబీసీ అనే వ్యక్తి ఉన్నాడు, వాడు హైదరాబాద్ పనిచేస్తున్నాడా, ఓకేనా, సికింద్రాబాద్, లేకపోతే ఇంకెక్కడ వరంగల్, ఓకేనా. సో ఆ క్లారిటీ ఇక్కడ మిస్ అవుతుందని చెప్తున్నాడు ఫ్యాన్ ట్రాప్. ఓకేనా, కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ టాపిక్. సరే, మనకు ఉన్న ఎగ్జాంపుల్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఓకేనా. మరి సార్ ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి, విచ్ మెంబర్ ఆఫ్ స్టాఫ్, ఇక్కడ ఏ స్టాఫ్ ఏ బ్రాంచ్కి పనిచేస్తున్నాడో తెలియదు మనకి. డివిజన్ ఉంది కదా, ఇక్కడ మధ్యలో ఒకటి బ్రేక్, మేనేజర్స్ ఉన్నాడు, 3 మేనేజర్స్. ఫస్ట్ మేనేజర్ ఏ రూట్లో పనిచేస్తున్నాడో తెలియదు, సెకండ్ మేనేజర్ ఏ రూట్కి అసైన్ చేయబడ్డది, ఆయనకు వరంగల్కు బ్రాంచ్ కోఆర్డినేట్ చేస్తాడా, హైదరాబాద్ బ్రాంచ్, అట్లా. సరే, అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మళ్ళీ ఆ ట్రాప్ని ద అబోవ్ మోడల్ రిప్రజెంట్ ద ఫ్యాక్ట్. ఓకేనా. సో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ వీళ్ళు రిసాల్వ్, దీన్ని ఫ్యాన్ ట్రాప్ని రిసాల్వ్ చేయొచ్చు, దీన్ని రీఆర్డర్ చేయాలి, ఏం లేదు. స్టాఫ్ డివిజన్ బ్రాంచ్ వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే డివిజన్ ఇక్కడ పెట్టేస్తారు, బ్రాంచ్ ఇక్కడ పెడతారు, స్టాఫ్ ఇక్కడ. చూడండి, పైన ఎస్డివి ఆర్డర్లో ఉంది, ఇక్కడ డిబిఎస్ ఆర్డర్లో ఉంది ఎంటిటీస్. ఓకేనా. చూద్దాం ఎలా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ reconstructing the model, resolve the trap. Division operates branch staff. మేనేజర్స్ బ్రాంచ్ 1లో ఉన్నారు, వాడు, ఓకేనా, వారి కింద ఎంతమంది ఉన్నారు, షార్ట్లో. రైట్. సో ఇక్కడ ఇంకొక డయాగ్రామ్ ఉంటుంది క్లియర్గా, మనకు డేటా ఉంది కదా మన దగ్గర ప్రాక్టికల్లో. సో డివిజన్ ఆపరేట్స్. సో డివిజన్ 1లో D1 అనే దాంట్లో R1 R2 అనే రిలేషన్షిప్స్లో బ్రాంచ్ B003 ఉంది, 07 ఉంది, R4 R5, SG37, SCA9 అనే స్టాఫ్ మెంబరు, SG37 బ్రాంచ్ మెంబర్స్, ఇద్దరు డివిజన్ 1లో పనిచేస్తారు. డివిజన్ 2లో పనిచేసేవాడు ఎవడు, SL21 అనే బ్రాంచ్ ఆ స్టాఫ్ మెంబర్ పనిచేస్తాడు. దీన్ని ఏమంటారంటే సిమాంటిక్ మోడల్ అంటారు. దీన్ని మళ్ళీ ఈఆర్ మోడల్ సిమాంటిక్ అంటే ఆ పార్టిసిపేషన్ ఇలా చూపిస్తారు. మీకు సిమాంటిక్ మోడల్ అర్థం కాలేదంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం, బుక్లో ఉంది కాబట్టి ఇచ్చాను నేను. ఇది అర్థం కావట్లేదు సార్ అంటే వదిలేసేయండి, నో ప్రాబ్లం. బట్ ట్రై టు అండర్స్టాండ్. వీ హ్యావ్ డేటా విత్ యూ, డేటా మన దగ్గర ఉంది, డేటా విత్ అస్. సో అది. సో ఫ్యాన్ ట్రాప్ అంటే అర్థం ఏంటి, ఎంటిటీస్ మధ్య యాంబిగ్విటీ ఉంటుంది. ఏ 2 ఎంటిటీస్ మధ్య ఒక పార్టిసిపేషన్ మనం రీడ్ చేయాలంటే ప్రాబ్లం ఉంటుంది. ఏంటి, ఏ స్టాఫ్ ఏ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు తెలియదు కాబట్టి రీఆర్డర్ చేస్తాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ కజమ్ ట్రాప్ అనేది కూడా సేమ్ ఎంటిటీస్ మధ్యనే వస్తుంది, 3 ఎంటిటీస్ మధ్య. చూడండి డయాగ్రామ్లో ఫ్యాన్ ట్రాప్లో మిడిల్ ఎంటిటీ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రిలేషన్. ఇక్కడ ఏంటి రిలేషన్షిప్ ఎలా ఉంది, బ్రాంచ్కి స్టాఫ్కి ఉంది, తర్వాత స్టాఫ్కి ప్రాపర్టీ ఫర్ రెంట్కి రిలేషన్షిప్. ఓకేనా. మిడిల్ ఎంటిటీ ఏమో ఇంతకుముందు దాంట్లో 2 సైడ్ల పార్టిసిపేషన్లో ఉంది, ఇక్కడ 1 డైరెక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి డయాగ్రామ్ చూడండి, హ్యాజ్ ఉంది, ఓవర్సీస్ ఉంది. సో ఫ్యాన్ ట్రాప్ అనేది ఎప్పుడు కజమ్ ట్రాప్ ఎప్పుడు వస్తుంది, కజమ్ వెన్ 1 or more రిలేషన్స్ విత్ మినిమం మల్టిప్లిస్ ఆఫ్ 0. ఇక్కడ 0 అనే మల్టిప్లిసిటీ ఇక్కడ ఉన్నప్పుడు రెండింటి మధ్య వచ్చే అవకాశం ఉంటుంది అట్లా. ఓకే. రైట్. సరే, ఈ మోడల్ ఏంటి, బ్రాంచ్ మేనేజ్ బై స్టాఫ్ ఆర్ బ్రాంచ్ హ్యాస్ స్టాఫ్ ఓవర్సీస్ ప్రాపర్టీ. నేను ఒక స్టాఫ్ మెంబర్ని, నేను ప్రాపర్టీ చూస్తే ఏంటి, ఓపెన్ ఫ్లాట్స్తో వర్క్ చేస్తా, అలానే ఇండిపెండెంట్ హౌస్తో వర్క్ చేస్తా, అలానే రైట్ రెంటల్తో వర్క్ చేస్తా. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, అన్నిటితో వర్క్ చేస్తాను. మీ స్టాఫ్ ఒకనే. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు కూడా ఓవర్సీస్ ప్రాపర్టీస్. అంటే 1 స్టాఫ్ కెన్ మేనేజ్ మెనీ ప్రాపర్టీస్ ఆర్ 0 ఆల్సో. ప్రతి స్టాఫ్ ప్రతి ప్రాపర్టీ చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా. వాడు ఆఫీస్లో పనిచేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు ప్రాపర్టీస్ జోలికి వెళ్ళాడు, వాడు డేటా స్టోర్ చేస్తాడు. సో 0 1. ఓకే. The above model represents that single branch has 1 or more staff who oversees 0 or more properties. ఇది యాక్చువల్గా ఉన్న ఈఆర్ మోడల్. దీంట్లో ప్రాబ్లం ఏంటిది, ఆ ట్రాప్ ఏమంటారు ఏంటి, కజమ్ ట్రాప్ అంటే చూడండి ఇక్కడ ఇచ్చాడు, ఇది కింద, ఇది డెఫినేషన్ 2వ లైన్లో ఉంది డెఫినేషన్ అండి, అది కంపల్సరీ నేర్చుకోవాలి. అట్లనే వేరే మోడల్ సజెస్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఎంటిటీ టైప్స్. ఇది మోడల్ ఒకవేళ ఉంటే కనుక, బట్ ద పాత్వే డస్ నాట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ సర్టెన్ ఎంటిటీ అకరెన్సెస్. 2 ఎంటిటీస్ మధ్య పాత్వే ఉండదు, డేటా ఫ్లో కరెక్ట్గా ఉండదు ఇక్కడ కూడా. అయితే డయాగ్రామ్లో తేడా ఉంది. ఆ ట్రాప్ ఏమో మధ్యలో ఉన్న ఎంటిటీ రెండిట్లో పార్టిసిపేట్ అవుతుంది, ఇటు 1 to 1 1 to 1.
ఇక్కడ ఏంటి ఈ రెండింటి మధ్య ఉంది, ఈ రెండింటి మధ్య ఉంది. ఓకేనా, వన్ డైరెక్షన్లో ఉంది. ఇక్కడ తేడా ఉంది చూడండి, సేమ్ అనుకోకండి, దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, అందుకే దీనికి కర్జన్ ట్రాప్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఓకే, కింద చార్ట్. ఏ ప్రాబ్లమ్ అరైజెస్ వెన్ వీ వాంట్ టు నో విచ్ ప్రాపర్టీస్ ఆర్ అవైలబుల్ అట్ విచ్ బ్రాంచ్. ఓకే, ఒక ఓపెన్ ఫ్లాట్ ప్రాపర్టీ ఉంది. ఓకే, అది దాంట్లో స్టార్ వర్క్ చేస్తున్నాడు, అది ఏ బ్రాంచ్ కింద వస్తుంది అనేది డయాగ్రామ్ ద్వారా తెలియట్లేదంట. ఓకే, సో అప్పుడు ఏంటి అంటే ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా కస్టమర్కి, అప్పుడు దాన్ని సాల్వ్ చేసే విధంగా మన డేటాబేస్ స్ట్రక్చర్ ఉండాలి. అది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి, మళ్ళీ బ్రాంచ్ స్టాఫ్ ప్రాపర్టీ ఫ్రంట్లో దాన్ని రీఅరేంజ్ చేశారు. సో బ్రాంచ్ హ్యాస్ స్టాఫ్ ప్రాపర్టీ ఫర్ రెంట్. అప్పుడు ఏ బ్రాంచ్లో ఏ స్టాఫ్ ఉన్నాడో అప్పుడు తెలుస్తుంది ఏ స్టాఫ్ ఏ ప్రాపర్టీతో వర్క్ చేస్తున్నాడు. యాడింగ్ ద ఆఫర్స్ రిలేషన్షిప్ రిసాల్వ్ ద కర్జన్ ట్రాప్. ఓకేనా, మీకు ఈ టాపిక్ అర్థం కాకుండా అంబిగ్విటీ అనేది తీసేయడం కోసం రీఅరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాబ్లం విత్ ఇది సిమాంటిక్ మోడల్. సో B03 పనిచేసే స్టాఫ్ SG37 అనేటోడు PG36 అనే ప్రాపర్టీతో వర్క్ చేస్తున్నాడు. PG36 అనే ప్రాపర్టీ ఏ స్టాఫ్ కన్సిడర్ చేయాలి అంటే ఇక్కడ. సో అట్లా. ఓకేనా, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అట్లీస్ట్ సంథింగ్. ఓకేనా, రైట్. వీడియో మళ్ళీ చూడండి, డౌట్ ఉంటే అడగండి. ఓకేనా, ప్లీజ్ డోంట్ ఇగ్నోర్. చాలామంది చూడట్లేదు వీడియోస్ అని, వీడియోస్ చూస్తున్నా ఓకే అని కామెంట్ పెట్టబడుతున్నా. గ్రూప్లో కాదు నాన్న, వీడియో కింద కామెంట్స్ పెట్టండి ఓకే అని. మీకు డౌట్స్ ఉంటే కనుక రైట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రైట్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద గ్రూప్, నో ప్రాబ్లం. ఫోన్ చేసినా మళ్ళీ చెప్తా, కాకపోతే ఒక బిజీ ఉంటుంది మళ్ళీ చెప్తా, మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటా. ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ ఉంటాయంట, మేడం ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ us. ఓకేనా, సో ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. అండ్ లాస్ట్లీ ఐ అడ్వైజ్ టు రైట్ ఎగ్జామ్ డైలీ. ఎవరు చెక్ చేస్తారు? దొంగతనం రాజు చూపిస్తే చెక్ చేయడానికి ఏం లేదు నా దగ్గర. సెకండ్ యూనిట్ స్టార్ట్ చేయండి మీకు ఉన్న నోట్స్ ప్రకారంగా. రైట్, సెకండ్ యూనిట్లో ఏది టాపిక్ ఇచ్చానో ఆ నోట్స్ స్టార్ట్ చేయండి. యూనిట్ 2లో ఏముంది మీకు DDL కమాండ్స్, DML కమాండ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 2 కమాండ్ నేర్చుకోండి. ఓకేనా, మీరు ఎగ్జామ్ రాసి ఒక పేపర్లో సొంతంగా రాసి పర్లేదు నా ఫోటో పెడతాను పెట్టండి. ఓకేనా, ఇండివిజువల్ పెట్టండి. ఓకేనా, ఆ చీటింగ్ కోసం కాదు, మీ సొంత కోసం. ఓకేనా, సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ పాస్ ఇన్ DBMS. చెప్పినా కదా మీకు నెక్స్ట్ టైం ఐ వాంట్ టు కంటిన్యూ అంటే కనుక, మీకు రావాలంటే కనుక బెటర్ యూ పాస్. ఓకేనా, మీకు ఒక్క టాపిక్ నేను వదిలేను, ఐ విల్ ట్రై టు ఫుల్ఫిల్. క్లియర్గా చెప్పాలని నా ఉద్దేశం. నోట్స్ అయితే మీకు తెలిసి ఎలా ఇస్తానో నేను. సో క్లియర్గా ఉంది, మీకు డౌట్ ఉన్నా కూడా నో ప్రాబ్లం, మార్క్ చేసుకోండి, పేపర్లు రాసుకొని కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ దాంట్లో ఐ విల్ కంటిన్యూ విత్ EER మోడల్. డబుల్ ER మోడల్ వస్తుంది, దాని గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, బాయ్.